బెండకాయ వేపుడు రెసిపీని షేర్ చేస్తున్నానండి. సూపర్ క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా చాలా ఈజీ చేసుకుంటాం కూడా మనందరికీ తెలిసిందే. అయితే బాణలు పెట్టేసుకుని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు వేసుకున్నామండి. కొంచెం కరివేపాకు వేసేసుకుని కొంచెం అది చక్కగా ఫ్రై అవనిస్తాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకుంటాము. అదే విధంగా 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసేసుకుంటున్నామండి. కారం యాడ్ చేసుకున్న ఎమ్మటే మనము చక్రాల్లో కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నామండి. నేను ఇక్కడ 1 కేజీ బెండకాయలు తీసుకున్నాను అనమాట. ఇంక ఇది యాడ్ చేసిన తర్వాత దీంట్లో మనం రుచికి సరిపడా సాల్ట్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. ఇప్పుడు మొత్తం అన్ని కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటామండి. తర్వాత ఒక 1/2 చెక్క నిమ్మరసం దీంట్లో స్క్వీజ్ చేసుకుంటాం అనమాట. స్క్వీజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ గమ్మీ టెక్స్చర్ లాంటిది ఉండదు అనమాట. జిగురు అనేది ఉండదు. మనకి చక్కగా వేగిన తర్వాత పొడి పొడిగా ఉంటుంది అనమాట. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బెండకాయ వేపు చేసేటప్పుడు మనము మాటికి కదుపుతూ ఉండకూడదండి. ఒక్కసారి కదుపుకున్న తర్వాత మొత్తం అంతా ఇంకా విడిచిపెట్టేస్తే అది చక్కగా వేగిపోతుంది అనమాట. ఇంకా చూసారా మొత్తం అంతా చక్కగా వేగిపోయింది. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, సింపుల్ గా అయిపోతుంది. పైగా చాలా చాలా బాగుంటుందండి. వైట్ రైస్ లో కలుపుకోవడానికి కానీ, సైడ్ డిష్ గా నంచుకోవడానికి కానీ అదిరిపోతుంది అనమాట బెండకాయ వేపుడు.